మోడ్రన్ కపుల్ పార్ట్ 13. అక్కి కొంచెం భయంగా మహా వైపు చూస్తూ ఉన్నాడు. మహా అక్కి ముందుకు వచ్చి, చెప్పు, డబ్బులు కావాలి అన్నావు కదా. డబ్బులు కావాలి అన్నప్పుడు అంతకుముందు ఇచ్చినవి ఏం చేశావో కూడా చెప్పాలి అనుకుంటా అంటుంది మహా అక్కితో. అక్కి మహా వైపు చూస్తూ, అమ్మో, దీన్ని అనవసరంగా అడిగాను, నాకు వద్దు అనేద్దాం అనుకొని మహా ఊరికే అడిగాను, నాకేం డబ్బులు అవసరం లేదు అని వెళ్ళిపోతుంటే, ఓయ్ ఆగు ఆగు, ఏంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? డబ్బులు వద్దు అన్నావు కదా, ఇంకెందుకు చెప్పు అక్కడ, అందుకే వెళ్ళిపోతున్నా అన్నాడు అక్కి మహాతో. అక్కి, నేను సీరియస్గా మాట్లాడుతున్నా. నువ్వు కనుక ఇప్పుడు నాకు సరిగ్గా సమాధానం చెప్పకపోతే నేను ఇప్పుడే మావయ్య వాళ్ళకి కాల్ చేసి నువ్వు వారం రోజుల నుండి చేసే ఘనకార్యాలు అన్నీ కూడా చెప్తాను అంటుంది. అక్కి చిరాగ్గా మహా వైపు చూసి, ఏంటి ఇప్పుడు? నువ్వు ఇచ్చిన డబ్బు ఏం చేశానో చెప్పాలి, అంతే కదా. చెప్పాల్సింది ఏం లేదు, తాగి తందనాలో ఆడాను అంతే పాప్స్ అంటాడు. అంతేనా? 1,00,000 రూపాయలు నువ్వు తాగడానికి వాడావా? నేను వాటిని సంపాదించడానికి ఎంత కష్టపడతానో తెలుసుకా నీకు? నువ్వే చూస్తున్నావు కదా, మార్నింగ్ ఎప్పుడూ వెళ్తే నైట్ ఏ టైం అవుతుందో. నిన్ను నమ్మకపోయినా, నీతో కలిసి ఉండాలి అనిపించకపోయినా నువ్వు ఎందుకో అడుగుతున్నావులే అని ఇస్తే ఇలా చేస్తావా? మళ్ళీ ఎంత రెక్లెస్గా సమాధానం ఇస్తున్నావు నాకు. అవ్వాలిలే, నాకు ఇలానే అవ్వాలి, నిన్ను నమ్మాను కదా, ఇలా అవ్వాల్సిందే అంటుంది మహా అక్కీని. మహా, ఏంటి నీ నస? తొక్కలో 1,00,000కి నాకు ఇంతసేపు క్లాసా? అక్కి, నసలా ఉందా నా ప్రవర్తన నీకు? మరి కాదా? ఏంటి మరి నీ గోల? అంతేలే, నాది గోలనే. ఇంకేమన్నా అన్నా సరే నువ్వు ఇలానే మాట్లాడతావంటుంది. ఇలానే మాట్లాడతావంటూ కోపంగా మహా తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఇచ్చింది తొక్కలో 1,00,000, దానికే గోల. నేను యూఎస్లో ఉన్నప్పుడు నాకు ఇవి 2 డేసే వచ్చాయి. నీ మనీ తీసుకుని నేను ఎంజాయ్ చేయడమే తప్పు, ఇంకెప్పుడు నిన్నేం అడగను అనుకుంటూ సోఫాలో కోపంగా నిద్రపోతాడు. మహాకి అక్కి మాటలు అన్నీ వినిపిస్తూనే ఉంటాయి. బాగా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎన్ని మాటలు అన్నావు అక్కి, నీకు డబ్బు విలువ తెలియడం లేదు అని నేను చెప్దాము అన్నా సరే నువ్వు వినే పొజిషన్లో లేవు. సరేలే, నేను ఎందుకు చెప్పాలి నీకు అర్థమయ్యేటట్టు? నువ్వేం అవ్వవు కదా నాకు అంటూ అలానే బాధపడుతూ నిద్రపోతుంది మహా. నెక్స్ట్ డే మహా తన పని చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కితో మాట్లాడడం మానేస్తూ ఉంటుంది. తన పని తను చేసుకుంటూ మానేస్తూ టైం స్పెండ్ చేస్తూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అక్కి కూడా మహాని పట్టించుకోవడం మానేస్తాడు. మాట్లాడిన దగ్గర నుంచి క్లాస్ పీకడం, లేదంటే పనులు చేయించడం చేస్తుంది అని. మహా ఇచ్చిన మనీలోనే ఎలాగో అలా కొంచెం కొంచెం యూజ్ చేస్తూ వచ్చాడు. చేతిలో డబ్బులు మొత్తం ఖాళీ అయిపోయాయి. చీ, నా బతుకు, అందరికీ నేను మనీ ఇచ్చి ఎంజాయ్ చేయమని చెప్పే నేనే ఈరోజు డబ్బుల కోసం అడుక్కుంటున్నాను. చీ, నా మీద నాకే చిరాకు వచ్చేస్తుంది అనుకున్నాడు అక్కి. ఇప్పుడు ఏం చేయాలి డబ్బుల కోసం? మళ్ళీ మహాని అయితే అడగలేను. ఒకటే మార్గం, మా నాన్న చెప్పినట్టు జాబ్ చేయడమే దిక్కు. వెంటనే అక్కి వాళ్ళ నాన్నకి కాల్ చేసి, హలో డాడ్ అంటాడు. ఏంట్రా, ఏదో చెప్పాలి అని ఉత్సాహం కనిపిస్తుంది గొంతులో అంటాడు అక్కి వాళ్ళ నాన్న. బాగానే కనిపెట్టావులే, నేను ఇంటర్వ్యూస్కి వెళ్దామని డిసైడ్ అయ్యాను. ముందు నీకే చెప్పాలి అనిపించింది. ఇప్పటికైనా ఆడపిల్ల జీతంతో బతకకూడదని తెలుసుకున్నావు అన్నమాట అంటాడు అక్కి వాళ్ళ నాన్న రావుగారు. డాడ్, ఆడా మగ ఏంటి, ఎవరైనా సమానమే, నువ్వు వ్యత్యాసం చూపించకు అంటాడు. ఎవరైనా సమానమే, నువ్వేదో జాబ్ పోగొట్టుకుని ఇంట్లో ఉంటే ఆ అమ్మాయి తెస్తే ఏం కాదు, తమరు పని చేయడానికే ముందుకు అడుగు వేయకపోతే ఇలానే అంటారు అంటాడు. అసలు నీకు కాల్ చేసే చూడు, నాకు లేదు ముందు బుద్ధి అంటాడు అక్కి. అది నాకు ఎప్పుడో తెలుసు మైసాన్, కొత్తది ఏమన్నా చెప్పవా అంటాడు. డాడ్, విసిగించకు, నేను ఫార్మల్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి, నా మొహాన కొంత మనీ వేస్తే చేయించుకుంటాను అంటాడు. ఓహో, ఎంత కావాలిరా అని అడుగుతాడు రావుగారు. అబ్బో, అడగగానే వేస్తాను అన్నావు, ఏమవుతుందో అంటాడు. ఏమీ అవ్వదు, నీకు డబ్బులు ఇవ్వక కాదు, నువ్వు వాటిని ఎలా తగలబెడతావో అనుకుని ఇస్తాను, తగలబెడతావో తెలుసుకొని ఇస్తానురా నేను అంటే అంటాడు అక్కి. ఇప్పుడు మంచి కోసమే కదా, అందుకే వేస్తున్నా, నీ అకౌంట్కి వేయరా అంటాడు. లేదు డాడ్, నా అకౌంట్ వర్క్ చేయడం లేదు, కానీ మహాకి వెయ్యి అంటాడు. సరే, నేను ఇప్పుడే వేస్తాను, మహా దగ్గర తీసుకో అని చెప్తాడు. అలానే అంటూ కాల్ కట్ చేస్తాడు అక్కి కూడా. అక్కితో మాట్లాడడం అయ్యాక మహాకి కాల్ చేస్తాడు అక్కి డాడ్ రావు గారు. మహా ఫోన్ లిఫ్ట్ చేసి, అదేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నారు మావయ్య గారు అనుకుంటూ, హలో మావయ్య, ఎలా ఉన్నారు అని పలకరిస్తుంది. నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు తల్లి? వాడు
నువ్వు మంచిగానే ఉంటున్నారా అని అడుగుతాడు. అదేంటి సడన్గా ఇలా అడిగారు, అక్కి ఏమన్నా అని ఉంటాడా, మేము ఇద్దరం సరిగ్గా మాట్లాడుకోవడం లేదుగా అనుకుంటూ, అయ్యో బాగున్నాం మావయ్య, అక్కికి ఇమ్మంటారా అని అడుగుతుంది. వద్దులే, ఇప్పటిదాకా వాడితోనే మాట్లాడాను, వాడికి కొంచెం అమౌంట్ వేద్దాం అని. అదేంటి మావయ్య, మీరు వేయడం ఏమన్నా అడిగాడా అని అంటుంది. అయ్యో అలాంటిది ఏం లేదు, నేనే కొంచెం హెల్పింగ్గా ఉంటుంది, ఇద్దరూ సిటీలో ఉంటున్నారు, వాడేం చేయడం లేదు, ఖర్చులకి ఉంటాయి అని వేస్తున్నా అంటాడు. మావయ్య ఏం అవసరం లేదు, నా దగ్గర ఉన్నాయి, కావాలి అన్నప్పుడు నేనే అడుగుతాను అని చెప్తుంది మహా. మహా నేను ఇన్ని రోజుల నుంచి వేశానా చెప్పు, నువ్వు కాదు అనకుండా నా దగ్గర తీసుకో, ఇంకోసారి వేయను, ఇదే లాస్ట్ టైం అంటాడు. అంతలా అంటుంటే సరే అనకపోతే బాగోదని మీ ఇష్టం మావయ్య అని కాల్ కట్ చేస్తుంది మహా. ఈ అక్కి నన్ను అడగడానికి ఈగో అడ్డు వచ్చి అంకుల్ని అడిగి ఉంటాడు. ఏమైనా అనుకుంటారా మావయ్య, కొడుకు దేనికో అడిగారు అనుకుంటారులే, అయినా అక్కి అడిగాడు అని నాకు చెప్పలే, ఎంత తిట్టినా కొడుకుని బయట పెట్టుకోరు కదా అనుకుంటూ నవ్వుకుంటుంది మహా కూడా. ఏం చేస్తున్నాడో ఈ అక్కి చూద్దామని అక్కి ముందుకు వెళుతుంది. అక్కి మహా తన ముందుకు రావడం చూసి, ఇదేంటి ఇప్పుడు వచ్చింది, నాన్న కాల్ చేసి డబ్బులు వేశాడా, ఇప్పుడు ఎలా అడగాలి దీన్ని, అర్థం అవడం లేదు అనుకుంటాడు అక్కి. మహా అక్కిని చూస్తూ, అబ్బా ఎంత ఈగోరా నీకు, చాలా బలుపు ఉంది నీకు, అమెరికా ఎచ్చు చూపిస్తున్నావు అనిపిస్తుంది, అక్కడ నువ్వు ఏం పీకావో నాకు, కానీ నా దగ్గర మాత్రం ఓవర్ బాగా చేస్తున్నావు. అక్కి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి, వీడు అసలు నన్ను చూడడమే లేదులే, సరే చూద్దాం ఎంతసేపు అలా నాతో మాట్లాడకుండా ఉంటాడో అనుకుంది మహా. ఐడియా అనుకుంటూ ఫోన్ తీసుకొని మహా, మావయ్య డబ్బులు వేస్తాను అన్నాడు, వేసేశాడు అప్పుడే, పల్లెటూరులో కూడా బాగానే సిగ్నల్స్ ఉన్నాయిగా అంటుంది. అక్కి మనసులో, ఓహో ఇది ఇండైరెక్ట్గా నా దగ్గర మనీ అడుక్కో అంటుంది, ఎలా అడగాలి అంటూ గొంతు సవరిస్తూ ఉంటాడు అక్కి. బాగానే ట్రై చేస్తున్నాడు అనుకుంది మహా. అక్కి మహాను డబ్బులు ఎలా అడగాలా అనుకుంటూ గొంతు సవరించుకుంటూ ఉంటాడు. మహా నవ్వుని కంట్రోల్ చేసుకొని చూస్తూ ఉంటుంది. అయినా సిగ్గు లేకుండా మాట్లాడకూడదు, ఎన్ని మాటలు అంది నన్ను అనుకుంటూ. అక్కి కూడా ఫోన్ వచ్చినట్టు యాక్షన్ చేస్తూ, హలో సంతోష్, మనీ ఏమన్నా పంపారా మా డాడీ, పంపితే కొంచెం ఇస్తావా అంటాడు. మహా కూడా తన ఫోన్ పట్టుకొని, ఎందుకే నీకు అంత ఈగో, ఫోన్లో యాక్షన్ చేస్తూ అడగకపోతే డైరెక్ట్గా అడగొచ్చుగా, నీ ఈగో తగలయ్యా అంటుంది. నాకేం ఈగో లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్, మూసుకొని ఉండు, నేను తవ్వాను అనుకో నీ పని చెప్తాను, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయాంత నేను ఎందుకు అన్నాను, నువ్వు చేసేవి బాగున్నాయా, నువ్వు ఏం చేసావో కూడా గుర్తులేదా నీకు అంటుంది మహా. ఇప్పుడు ఇవన్నీ అవసరమా, నాకు కోపం తెప్పించకుండా నువ్వు మనీ ఇస్తావా లేదా అంటాడు అక్కి. అబ్బో ఈగో తగ్గించుకో, కొంచెం ఓవర్ చేస్తున్నావు కానీ అంటూ మనీ రూమ్కి వెళ్ళి తన ఏటీఎం కార్డ్ తీసుకొని వచ్చి అక్కి ముందు పెట్టి ఏటీఎం పిన్ చెప్తుంది అక్కికి. 25,000 తీసుకో, ఇంకా ఎక్కువ తీస్తే అప్పుడు చెప్తాను నీ పని అంటూ కాల్ కట్ చేస్తుంది మహా. వామ్మో మా నాన్న నాకు 25,000 వేశాడా, అమ్మో ఇంత వేస్తాడు అని నేను ఎక్స్పెక్టే చేయలేదు అనుకుంటూ ఏటీఎం కార్డ్ తీసుకుంటాడు. నెక్స్ట్ డే అక్కి ఏటీఎం మిషన్ దగ్గరకు వెళ్ళాడు. మహా ఆఫీస్కి వెళ్తుంది. మహా ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటుంది. అక్కి ఏటీఎంలో మనీ డ్రా చేసుకొని తను ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటూ ఈవినింగ్ వరకు కూడా అక్కడే బిజీగా ఉంటాడు. మహాకి కొంచెం హెల్త్ బాగోలేక త్వరగా ఇంటికి వస్తుంది. అక్కి అన్నీ తీసుకొని సంతోష్ హెల్ప్ తీసుకొని స్టిచ్చింగ్కి ఇస్తాడు. అన్ని పనులు చేసుకొని వచ్చేసరికి చాలా నైట్ అవుతుంది అక్కికి. మహా రోజుటి కన్నా త్వరగా రావడం చూసి, ఏంటో ఈ అమ్మాయికి వర్క్ ఎక్కువ ఉంటుంది అంది కదా, త్వరగా వచ్చిందేంటి, అమ్మో చాలా ఆకలిగా ఉంది నాకు అనుకుంటూ కిచెన్లోకి వెళ్తాడు. మార్నింగ్ చేసినవే కొంచెం ఉంటాయి. అక్కికి వాటిని చూడగానే ఆకలి చచ్చిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. వేడివేడిగా తిందాం అనుకుంటే ఏం లేవుగా వండినవి అనుకుంటూ మహాని చూస్తూ, ఏంటి ఏం కుక్ చేయలేదా అసలు, ఎప్పుడు వచ్చింది తను, ఏం తినేసిందా, ఇప్పుడు ఏం చేయాలి, నాకు కూడా ఓపిక లేదు, ఏదైనా ఆర్డర్ చేద్దామని ఫోన్ తీసి ఆర్డర్ చేస్తాడు అక్కి. 30 మినిట్స్ తర్వాత ఫుడ్ రావడంతో తిందామని ప్లేట్లో పెట్టుకుని సోఫా దగ్గరకు వస్తే మహా వణుకుతూ కనిపిస్తుంది అక్కికి. ఏంటి మహా
ఇలా షివరవుతుంది అనుకుంటూ మహా నుదుటి మీద చెయ్యి పెడతాడు. బాగా వేడిగా ఉండడంతో అమ్మో ఈ అమ్మాయికి జ్వరం వచ్చిందేమో అనుకుంటూ మహా మహా అంటూ నెమ్మదిగా తన వీపు పైన తడుతూ ఉంటాడు అక్కి. మహా కళ్ళు తెరిచి మస్కగా కనిపిస్తుంటే అక్కి అంటూ మళ్ళీ కళ్ళు మూసుకుంటుంది. ఏంటి మహా హెల్త్ బాగాలేదా? జ్వరంగా ఉంది, టాబ్లెట్స్ తెచ్చేనా నేను? వెళ్ళి ముందు ఫుడ్ తిను మహా, వేడిగా ఉంది అంటూ మహాని లేపి కూర్చోపెడతాడు అక్కి. అక్కి టాబ్లెట్స్ నా బ్యాగ్లో ఉన్నాయి చూడు అంటూ చెబుతుంది మహా. ఓకే ముందు తిను అంటూ ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మహాకి పెడతాడు అక్కి. ఏంటి అక్కి బయట నుంచి తెప్పించావా? మరి నీకు అని అడుగుతుంది. నువ్వు తిను, ఇద్దరికి పెట్టానులే కానీ అంటూ మహాకి ప్లేట్ ఇస్తాడు అక్కి. మహాకి ఓపిక లేక అలానే చూస్తూ ఉంటే మహాకి తినిపిస్తాడు అక్కి. మహా అక్కి తినిపిస్తుంటే తిని థ్యాంక్స్ అంటూ మళ్ళీ సోఫాలో పడుకుంటుంటే మహా ఆగు అంటూ ట్యాబ్లెట్స్ తీస్తాడు తన బ్యాగ్లో. మొబైల్ వైబ్రేట్ అవ్వడం చూసి అది కూడా తీస్తాడు అక్కి. దాన్ని పక్కన పెట్టి ట్యాబ్లెట్స్ మహాకి ఇస్తాడు. మహా వాటిని వేసుకొని పడుకుంటుంటే మహా బెడ్రూమ్లో పడుకో, ఎందుకు ఇక్కడ ఇబ్బందిగా అంటూ నెమ్మదిగా తనని లేపుతూ ఉంటాడు అక్కి. ఫోన్ కంటిన్యూస్గా వైబ్రేట్ అవుతుంటే మహా ఎవరో కాల్ చేస్తున్నారు నీకు ఇందాక నుండి, దాన్ని తీసుకురా అంటూ రూమ్లోకి వెళ్తుంది మహా. అక్కి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయవా అని చెప్పింది మహా. అలానే మహా అంటూ స్పీకర్ ఆన్ చేస్తాడు నెంబర్ చూడకుండానే. ఫోన్ లిఫ్ట్ చేయగానే మాట్లాడుతూనే ఉంటాడు మానస్. మహా ఏమైంది, ఎప్పటి నుండి కాల్ చేస్తున్నా నీకు, ఈరోజు కలుద్దాం అనుకున్నాం కదా, ఎందుకు రాలేదు అని అడుగుతాడు. అప్పటి వరకు డల్గా ఉన్న మహా ఒక్కసారే మానస్ అసలు మాట్లాడనివ్వకుండా గలగలా మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంటుంది. అక్కికి మహా స్మైల్ చూసి ఇలానే ఉంటే బాగుంటావు మహా అనుకుంటాడు మనసులో. మానస్కి ఏం ఆన్సర్ ఇవ్వకుండా మహా నవ్వుతూ ఉంటుంది. అక్కి మహా నవ్వుని చూస్తూ ఉంటాడు. హలో మహా ఉన్నావా? ఏంటి ఏం మాట్లాడవు, ఏమైంది అంటాడు మానస్. అప్పుడు మహా అక్కికి సైగ చేస్తుంది. నేను మాట్లాడలేను, హెల్త్ బాగాలేదు అని చెప్పు అంటుంది నీరసంగా అక్కికి. హలో బ్రదర్ కొంచెం గ్యాప్ ఇస్తే మాట్లాడతాం మేము కూడా అంటాడు అక్కి మానస్తో. ఎవరు అంటాడు మానస్. నేను అఖిల్. అక్కి అంటాడు. హా బ్రో చెప్పు, మహా ఏం చేస్తుంది? తనకి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే మాట్లాడలేను అని చెప్పింది. వాట్, మహాకి ఏమైంది? ఏం చేస్తున్నావు నువ్వు అసలు? ఇప్పటిదాకా నాకు చెప్పకుండా? నేను ఇప్పుడే డాక్టర్ని తీసుకొని వస్తాను, వెయిట్ అంటాడు మానస్. హలో బ్రదర్ కొంచెం ఆగండి, తను ఇప్పుడే ఫుడ్ తిని ట్యాబ్లెట్ వేసుకుంది, ఇప్పుడు చాలా బెటర్, మీరేం కంగారు పడకండి అంటాడు. ఎలా చెప్తారు అలా? మహాకి బాగాలేదు అంటే నేను ఎలా నార్మల్గా ఉంటాను? ఇప్పుడే వస్తాను అక్కడికి. అక్కికి కోపం వస్తూ ఉంటుంది. తను బాగానే ఉంది అని చెప్పినా సరే ఇంకా ఇంకా రెట్టిస్తుంటే. నాకు విసుగు తెప్పించకు బ్రదర్, నేను చెప్పాను కదా తను బాగానే ఉంది, రేపు మాట్లాడుతుందిలే మీతో అంటూ కోపంగా కాల్ కట్ చేస్తాడు అక్కి మానస్ది. మానస్ మళ్ళీ చేస్తూ ఉంటాడు. అయినా సరే పట్టించుకోకుండా మహాని రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు అక్కి. వీడికెందుకు అంత ఆరాడం, నేను ఉన్నానుగా చూసుకుంటాను అని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి విసిగిస్తున్నాడు. అయినా నా మహాని నేను చూసుకోలేనా అనుకుంటాడు. ఒక్క నిమిషం ఆలోచించి అదేంటి నా మహాని అనేశాను, తను నేను విడిపోదాం అనుకున్నాం, తనకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, అందుకే వాడు అంత కంగారు పడ్డాడు, మరి నేనెందుకు పడ్డాను? నేనేమున్నా మహాకి అట్రాక్ట్ అయ్యానా? నో వే, అలా అయి ఉంటే మహా మీద నాకేం ఫీలింగ్స్ రాలేదు కదా, తనని ఫ్రెండ్లాగే భావించా, మహా ఎప్పటికీ నాకు ఫ్రెండే, అందుకే నేను కంగారు పడ్డాను అంతే, ఇంకా ఎక్కువ ఆలోచించకూడదు అనుకుంటూ సోఫాలో రిలాక్స్ అవుతూ ఉంటే జాన్ నుండి కాల్ వస్తూ ఉంటుంది. వెంటనే లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ అంటాడు అక్కి. నీకు గుడ్ నైట్ చెప్దామని కాల్ చేశాను మై అక్కి అంటాడు జాన్. జాన్ అప్పుడే చెప్పేస్తావా, నాతో కొంచెం సేపు మాట్లాడవా అంటాడు. లవర్ని అడిగినట్టు అడుగుతావేంటి అంటాడు జాన్. నాకు లవర్ నువ్వే కదా అన్నాడు అక్కి. లారా ఉంది కదా, నెంబర్ ఇవ్వనా తన కోసం? చాలా తప్పించావు కదా అంటాడు. లారా, మై లారా, చాలా మిస్ అవుతున్న తనని అంటూ నవ్వుతాడు అక్కి. ఈరోజు ఎపిసోడ్ ఇంతతో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఏంటో ఈ అక్కి మహా ఫ్రెండ్ అంట, అదేదో లవర్ అంట, ఏం చేస్తాడో ఫ్యూచర్లో
లారాని పెళ్లి చేసుకుంటాడా మహాతో విడిపోయి? చూద్దాం ఏమవుతుందో ఏంటో. ఈ స్టోరీకి కూడా గివ్ అవే ప్లాన్ చేస్తున్నా, బట్ వ్యూస్ ఏం రావట్లేదు కదా అని ఆగుతున్నా. కొంచెం వ్యూస్ పెరిగితే గివ్ అవే అయితే ఖచ్చితంగా ఈ స్టోరీకి కూడా ప్లాన్ చేస్తానన్నమాట. అండ్ ఇంకేంటంటే ఇది ముందు ముందు ఇంకొంచెం ఫన్నీగా ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు మీరు చూసిన స్టోరీలో అయితే డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే నేను తీసుకున్నాను అనుకుంటున్నాను. మీకు అనిపిస్తుందా ఈ స్టోరీ డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకున్న స్టార్టింగ్లో అని? ఎందుకంటే ఇద్దరు ఇష్టం లేని వాళ్ళు అండ్ దట్టు వర్జిన్స్ కాదు, వాళ్ళు ఒకళ్ళ గురించి వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకరికి తెలిసిపోతున్న సమయంలో తెలుసుకొని కూడా వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్తారా, విడిపోయి వాళ్ళ పార్ట్నర్స్తో కలుస్తారా అనేది కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు చూసారు కదా, ఎప్పుడైనా సరే వేరే ఏ స్టోరీ కాదు రియాలిటీలో అయితే అఫైర్స్ దాస్తారు, బట్ నేను ఇందులో ఏంటంటే మోడర్నిటీలో బయటపడడం వాళ్ళకి తెలిసే వాళ్ళు చేస్తారు, బట్ వాళ్ళు అది రియలైజేషన్ అవుతారా లేదా అనేది ఫ్యూచర్ ఎపిసోడ్స్లో అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. స్టోరీ ఎండ్కి వచ్చేలోపు మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేస్తుందని మాత్రం నేను ఫుల్గా మాట ఇచ్చేస్తాను. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ. ఈరోజు చాలా లేట్గా అప్డేట్ ఇచ్చాను కదా ఇది, ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో ఎడిట్ చేసుకున్నా సమ్ వర్క్స్ ఉండడం వల్ల కుదరలేదు. వాయిస్ సగం ఇచ్చేసి ఆపాను. ఇంకొక 4 minutes ఇస్తే అప్పుడే అప్లోడ్ చేసేదాన్ని, బట్ నేను టైమింగ్ చూసుకోలేదు, అలా ఆగిపోయిందనమాట. ఇప్పుడు రిమైనింగ్ది వాయిస్ ఇచ్చేసి మీకు అప్లోడ్ చేస్తున్నా. బాయ్ బాయ్.